యూజువల్ గా అందరూ అన్నం తినేటప్పుడు అంతకని అంత తింటారు. సో బిర్యానీ తినేటప్పుడు క్వాంటిటీ అనేది 3 ఫోల్డ్స్ 2 ఫోల్డ్స్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు జీర్ణం అనేది త్వరగా అవ్వదు కాబట్టి దానికోసమని జీర్ణం అవ్వాలి అనేసి వాళ్ళు కాస్త ఇఫ్ యూ టేక్ అ ఫర్లాంగ్ స్టెప్స్ ఆర్ సరిగ్గా నమిలి తీసుకోవడం కానీ, తక్కువ మోతాదులో తీసుకోవడం కానీ చేయడం వలన ఖచ్చితంగా అరుగుతుందనమాట. సో ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడము, దాహంగా అనిపించడం వలన వాళ్ళు ఏం చేస్తుంటారంటే చల్లటి కార్బోనేటెడ్ బెవరేజెస్ వీటిలో ఉండే యాసిడ్ త్వరగా డైజెస్ట్ చేస్తుంది కాబట్టి సో వాటిని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు. మోర్ దో దే ఆర్ వెరీ టేస్టీ ఉంటాయి, చల్లగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. తిన్న తర్వాత దాహం కూడా తీరుతుంది, డైజెషన్ ఈజీగా అవుతుందని ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఎందుకంటే వాటిలో యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఉంటాయి. తర్వాత లాట్ ఆఫ్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ఒక తప్పు. తర్వాత బయట నుంచి వచ్చే వాటిల్లో యూజ్ చేసే ఫ్యాట్స్ మనకు ఐడియా తెలియదు. తర్వాత ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. తర్వాత మనం ఇప్పుడు తీసుకునే థమ్స్ అప్, స్ప్రైట్ ఇలాంటి వాటిలో నుంచి కూడా మనకి చాలా క్యాలరీలు వస్తాయి. ఓవరాల్ గా మనము ఆ మీల్ ని కరెక్ట్ చేస్తున్నాం అనమాట విత్ అన్హెల్దీ ఫుడ్.